రోజు చికెన్ ఏం తింటాంలే అని చేపల పులుసు చేయమన్నాను మా అమ్మని. చేపల పులుసు అంటే మనకు గుర్తొచ్చేది నెల్లూరు స్టైల్లో రుచికరమైన చేపల పులుసు ఎలా చేయాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓయ్ మామ, నమస్తే, వెల్కమ్ టు మన ఛానల్ వీడియోస్. ఎప్పుడు ఐస్లో పెట్టిన చేపలు ఏం తింటాంలే అని ఈ రోజు లైవ్ ఫిష్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ చేపలను పట్టుకుందామంటే ఒక చేప కూడా చిక్కట్లేదు. లాస్ట్కి ఒక చేప చిక్కింది. దాన్ని పట్టుకొని వెయిట్ వేస్తే 1.5 kg ఉన్నింది. లైవ్ ఫిష్ పర్ కేజీ 200 అని చెప్పారు. నాకు 300 పడింది. యాప్ మీకు ఏదో చెప్పాలంటే వినండి. అదేం లేదు మామ, మన ఛానల్ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం వీడియోస్ అంటే చూడండి. ఈ చేప చాలా క్యూట్గా ఉంది. చేతిలోకి ఎత్తుకొని ఆడుకుందామంటే చేతిలోంచి ఎంతసేపు నిలవట్లేదు, జారి కింద పడిపోతా ఉంది. అరే ఈ చేపను ఇప్పుడు ఎందుకు చంపడం అని చెప్పి బకెట్లో వాటర్ పెట్టి కాసేపు వదిలేను, ఆడుకుంటుందని. పోనీలో పాపం అనుకుంటే ఇది బకెట్లోంచి దూకి ఇల్లంతా నాగిని డ్యాన్స్ వేసింది. దీనివల్ల మా అమ్మ దగ్గర నాకు తిట్లు పడ్డాయి. ఇంకా దీన్ని వండించకూడదు, కోసి కూర వండేయాలని ఫిక్స్ అయ్యి రప్ప తోమేసి సప్ప కోసేసాము. కోసుకునేసాక కొంచెం ఉప్పు వేసుకొని నీట్గా తోమేసుకొని క్లీన్ చేసి పెట్టి పక్కన పెట్టేసుకున్నాము. చికెన్ ఫ్రై వీడియోలో అడిగిన పొడుపు కథకు ఆన్సర్ బెండకాయ. ఈ వీడియోలో కూడా చివరి వరకు చూడండి. ఒక చిన్న పొడుపు కథ అడుగుతాను, దానికి ఆన్సర్ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా రుచికి తగినంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. కాసేపు తర్వాత నానబెట్టిన చింతపండుని తీసుకొని పులుసు చేసి పక్కన పెట్టుకోవాలి. టమోటా అండ్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పులుసుని తీసుకుని దాంట్లో కొంచెం కరివేపాకు, ఆనియన్స్ అండ్ టమోటా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న పులుసులోకి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 2 స్పూన్ల పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పులుసుని. ఇప్పుడు పులుసు రెడీ చేసి పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని చేపల గిన్నె పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకొని ఫస్ట్ కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు, జీలకర్ర, సోంపు కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. టమోటా అండ్ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసుని వేసుకోవాలి. పులుసు వేసిన తర్వాత ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. పులుసు బాగా కొత్త ఉడుకుతున్నప్పుడు మన చేప ముక్కల్ని ఒక్కొక్కటి పులుసులో వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న ఒక 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన మన నెల్లూరు చేపల పులుసు రెడీ. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోలో పొడుపు కథ చింపిరి గుడ్డలు ముత్యాలాంటి బిడ్డలు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.